ఐటమ్ నెంబర్ అని. సో అలాంటిది వింటూ ఉంటాం. బట్ రకరకాల సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఇక్కడ మాత్రం చాలా చాలా ఇది కూడా చాలా స్టైలిష్గా ఉందని చెప్పాలి. అండ్ బీట్స్ అన్ని చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి బీట్కి ఆ వేరియేషన్ మనకు తెలుస్తూ ఉంది. మనం వినగలుగుతున్నాం, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఎస్, యా, అలానే అండ్ ముందుగా స్టీఫెన్ గారికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పేయాలి. ఎందుకంటే June 14th అంతా సిద్ధం అంటున్నారు. ఎపిక్ 1ని తీసుకొస్తున్నారు. ఎపిక్ 1 అంటే మీకు ఇప్పటికే అర్థమైంది కదా. సో సినిమా అయిపోయిన తర్వాత మనకు ఒక లీడ్ ఇస్తారనమాట. పార్ట్ 2 ఉంది, ఎపిక్ 2 ఉందని చెప్పి. సో జనరల్లీ ఆయన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ అక్కడ ఎపిక్ అనేదే అన్నిటికంటే హైయెస్ట్ వర్డ్ అనమాట. దాన్నే పెట్టారు. అండ్ మనం కూడా అంటుంటాం ఇది ఎపిక్ ఫిలిం అని చెప్పి. అండ్ డెఫినెట్గా ఎపిక్ 1తో మనల్ని ఇంద్రాణితో మనల్ని పలకరించబోతున్నారు. అండ్ ఆ సక్సెస్ అలానే కంటిన్యూ అయ్యి ఆ పాటు ఇది ఇలానే కంటిన్యూ కొనసాగుతూ అవుతుండాలి. ఎపిక్ 3, ఎపిక్ 4 అలా కూడా కంటిన్యూ అవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. జనరలీ ఫస్ట్ ఫిలిం అనగానే చాలా ఈజీగా అయిపోయి కొంచెం తక్కువ బడ్జెట్లో, పైగా మనమే ప్రొడ్యూస్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోయి చూసుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఆయన అలా కాదు. ఆయన నేను కొడితే మామూలుగా కాదు, అందరికీ తెలియాలి ఆ సౌండ్ అన్నట్టు ఆయన ఈ చిత్రంతో మన ముందుకు రావడం జరుగుతుంది. ఆ ప్యాషన్కి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ డెఫినెట్గా యూఎస్లో ఉన్నాం కదా, కంఫర్టబుల్గా ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కొని సెటిల్ అయిపోయి ఫ్యూచర్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు. కాదు, ఆయన ఫ్యూచర్ని చూపించే సినిమాని తీసుకొస్తున్నారనమాట ఇన్వెస్ట్ చేసి. అండ్ ఎస్, దీని అందరికీ అంటే మంచి పనులు చేస్తుంటే మొత్తం అందరూ మనకి సహకరిస్తారని దీని అందరికీ కూడా ఆన్బోర్డ్ రావడం జరిగింది. కబీర్ గారు కానీ, అజయ్ గారు కానీ. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా జయసేన్ గారిని కోరుకుంటున్నాం. సో ఈ చిత్రం యొక్క సహ నిర్మాత ఆయన. మీరు ట్రైలర్ లాంచ్ అంటే ఇంద్రాణి ఎపిక్ 1 ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ ప్లే అయిపోతుంది సార్. యూ జస్ట్ సే ఇట్. ట్రైలర్ లాంచ్ ప్లీజ్. ఆయన యూఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈవెంట్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ ఇక్కడికి రావడం అండ్ ఈవెంట్ని గ్రేస్ చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లే ద ట్రైలర్, లైట్స్ ఆఫ్. సూపర్ ఫాస్ట్ సినిమా వస్తుంటే సూపర్ ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, సో ఎస్, మరొకసారి అండ్ లైవ్ నుంచి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ట్రైలర్ చూశారు అండ్ డిజిటల్లీ వాళ్ళు లాంచ్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా మీరు మళ్ళీ చూసి బోల్డని వ్యూస్తో సూపర్ సక్సెస్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక మంచి ప్రయత్నంతో, ఒక ప్యాషన్తో కాదు, సినిమా మీద బోల్డంత పిచ్చితో సో ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ సినిమా టీం అందరూ కూడా, ఎస్పెషల్లీ స్టీఫెన్ గారికి ఆ క్రెడిట్ మనం ఇవ్వాలి డెఫినెట్లీ. సో వారి విజువల్, వాళ్ళు ఏదైతే థింక్ చేశారో దాన్ని ఇంత ఖర్చు పెట్టి ఈ చిత్రం ద్వారా మలిచి మన ముందుకు తీసుకొస్తున్నారు. డెఫినెట్గా ఒక కొత్త ప్రయత్నం అండ్ సరికొత్త ప్రయత్నం, దాన్ని కూడా సరికొత్తగా మన ముందు ఆవిష్కరిస్తున్నారనమాట టీం అందరూ. సో ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి పిలుద్దాం. దానికంటే ముందు శ్రీ మోషన్ పిక్చర్స్కి కంగ్రాచులేషన్స్. మరి ఈ బ్యానర్ ఇలానే ఈ చిత్రం ద్వారా సూపర్ సక్సెస్ఫుల్గా మారి బోలెడన్ని చిత్రాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి శ్రీ మోషన్ పిక్చర్స్ ద్వారా స్టీఫెన్ పల్లం గారు నిర్మాతగా మారి అండ్ దీన్ని రాసింది, మలిచింది, క్రియేట్ చేసింది, దర్శకత్వం వహించి సో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అలాగే సాయి కార్తిక్ గారు, వారికి పరిచయాలు అవసరం లేదు. ఆయన సినిమాలో పాటలు ఇప్పటికీ మనం పాడుతూ ఉంటాం, ఎక్కడైనా అది నడుస్తూనే ఉంటుందన్నమాట. వారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరి ముందుకి వస్తుందన్నమాట. సో యాన్యా భరద్వాజ్ అండ్ సూపర్ విమెన్గా మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ మనం సుపరిచితం అనమాట, వారి యాక్టింగ్కి ప్రేమించాము, అభిమానులుగా మారాము. కబీర్ సింగ్ గారు అండ్ అలాగే అజయ్ గారు అండ్ అలాగే సంజయ్ స్వరూప్ గారు అండ్ మధునందన్ గారు, ఇలా చాలామంది యాక్టర్స్తో ఈ చిత్రం పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ స్టాన్లీ పల్లం గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఈ చిత్రానికి సహ నిర్మాత, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సో జయసేన్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, వాట్ నాట్, ప్రతి అంటే 24 క్రాఫ్ట్స్ అంటాను కదా, అన్ని క్రాఫ్ట్స్ని సూపర్గా రూపుదిద్ది మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం స్టీఫెన్ పల్లం గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇంద్రాణి అన్న ఒక కొత్త వరల్డ్ని మన ముందు క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ ఆయన. సో వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. వచ్చేసారైనా కంగ్రాచులేషన్స్. సో అలాగే సంజయ్ స్వరూప్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. ఈజ్ వెరీ డీసెంట్ యాక్టర్ అని చెప్పాలండి. ఐ ఆల్వేస్ లైక్, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది వారిని ఎప్పుడు చూసినా కూడా, బయట చూసినా, ఈవెన్ ద మూవీస్లో చూసినా కూడా. అండ్ నా
ద పవర్ఫుల్ రోల్స్ అంటాం కదా, పవర్ఫుల్ మ్యాన్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు. ద పవర్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. కబీర్ సింగ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో యా, బ్యాడ్ మ్యాన్ గానే ఎక్కువ మనం చూడడం జరిగింది వారిని, బట్ ఎస్ మనం ఆ రేంజ్లో ప్రేమించేస్తూ ఉంటాం ఆయన ఏ సినిమాలో కనిపించిన. అండ్ నా సాయి కార్తిక్ గారు, సో మ్యూజిక్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపిన సాయి కార్తిక్ గారిని వేదికరాసుగా స్వాగతిస్తున్నాము. ఓకే, వన్ ఫోటో ఆపండి ఫస్ట్. ఆఫ్టర్ దట్ మనం మీడియాని అడ్రస్ చేస్తూ స్పీచెస్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఫస్ట్ నేను సంజయ్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను మైక్. సార్ ఇలా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. యా ప్లీజ్. లేదు సార్, మీరు మీడియాని డైరెక్ట్ అడ్రస్ చేసేయచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు సార్. కమ్ టు ది మీడియా. హాయ్ అండి, మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అ సండే. యాక్చువల్లీ నాకు స్టీఫెన్ గారు చెప్పినప్పుడు ఐ థాట్ ఏదో చిన్న సినిమా ఉంటుంది అనుకున్నాను, బట్ హీస్ మేడ్ ఇట్ అవుట్ లైక్ అ రియలీ లార్జ్ హాలీవుడ్ ఫిల్మ్. హీ స్పెంట్ ఆల్మోస్ట్ 1.5 years ఆన్ ఈఎఫ్ఎక్స్. ఈ సినిమాకి యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే ఆల్రెడీ అన్ని మీరు ట్రైలర్లో చూశారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు సే ఎక్సెప్ట్ ప్లీజ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ గారు అయితే ఈజ్ ఎక్సీడెడ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్, హ్యూజ్ రేంజ్. So please make sure that you go to theatres to watch this film. I really want to thank the director for giving me an opportunity to work in this film, and I really enjoyed every moment of being in this film. Thank you, Andy. Thanks so much for giving me this chance. And even the producer. Thank you, Andy. Thanks, everybody. Wish the team all the very best. Thank you. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే మేము ఒక ఆర్డర్లో చల్లలేదోనా సార్, కమ్. Good morning, Andy. Thanks for coming. Thanks for coming actually. Sunday ee roju I know, but we had to keep in the morning. Vachinanduku chaala santosham. And I really want to thank everyone who has come here. Sir, అయితే యాక్చువల్గా విత్ ఇన్ షార్ట్ నోటీస్ పాపం అడగంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఈవెంట్కి. అండ్ జయసేన్ గారు, హూ ఈజ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, ఈజ్ వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్. ఈ ఈవెంట్ కోసమే హీ హెస్ ఫ్లోన్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ జయసేన్ జీ. అండ్ కబీర్ భాయ్, హీ ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. బిఫోర్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం, సినిమాకు ముందే తెలుసు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐ ఆస్క్డ్ యూ. అండ్ మామ గురించి నేను చెప్పే అంత ఇది లేదు. మామ ఈజ్ లైక్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఎవ్రీ టైమ్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, ఇక యూ సో ఆల్రెడీ మీరు చూశారు తను ఏం క్రియేట్ చేశాడు అన్నది. సో ఇట్ ఈజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. మొత్తం సినిమాకి A to Z మొత్తం తనే చూసుకున్నాడు దగ్గరుండి అన్నీ. ఎవరి మీద డిపెండ్ కాలేదు, అతనే చూసుకున్నాడు మొత్తం. మేము చేసింది ఏంటంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్ కంప్లీట్ చేసి ఇచ్చామంతే, దాని తప్పేం లేదు. మొత్తం VFX దగ్గర నుంచి అన్ని సినిమాని ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్ళిపోయి మొత్తం VFX అంతా అమెరికాలోనే చేపించాడు. నియర్లీ 1.5 years VFX మీద కూర్చున్నాడు. సో VFX ఎంత ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి అనేది తనకు అర్థమైంది. ఇక్కడ చేపించాడు, బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. వెంటనే అమెరికా తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి అమెరికాలో చేపించాడు. అండ్ సినిమా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను ఏంటంటే, ఫస్ట్ సినిమాకి కావాల్సింది మంచి కథ. సో సినిమాకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కథే. అందుకనే ఎవరైనా ఇప్పుడు సూపర్ గర్ల్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్కడ ఏం చూపించలేదు ఎప్పుడు. సో స్టీఫెన్ ఇమాజిన్ చేశాడు ఇలా ఉండాలి అని. అండ్ ఫార్చునేట్లీ అందరు ఆర్టిస్టులు చాలా కోఆపరేటివ్గా సినిమాని స్మూత్గా కంప్లీట్ చేశారు. ఎవరెవరైతే రాలేదో వాళ్ళకు కూడా నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ స్టీఫెన్ డేర్ చేసి తను హీ ఇన్వెస్టెడ్ ఈజ్ హార్డ్ అండ్ మనీ. అండ్ తను ఈ ప్రాజెక్ట్ని చాలా ఇష్టపడి ప్రేమించి, like he was with the project for nearly 3 to 4 years now. And I really want to thank our co-producers also, KK Reddy garu, Jaisen garu, Gopi garu, Sudhir garu. Andaru US lo unnaru, they are not here except Jaisen garu here, right? Thank you everyone, all the technicians actually. Special thank to Sai Karthik, endukante cinema ni oka range lo lepadu. I know Sai Karthik cinema చూసి నాకు చెప్పాడు ఏంటంటే హిట్ కొట్టారా మీరు,
ఎవడు ఊహించలేదు ఇలా ఉంటుంది అని చెప్పి అని. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్, ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు మావాడు. అప్పుడు కూడా అన్నాను, ఒరే ఇది చాలా పెద్దగా ఆలోచించేసేవరా నువ్వు ఇది అంటే, చేస్తే ఇలాగే చేయాలరా లేక లేదు అని చెప్పాడు. బట్ 3 years ఆఫ్ హార్డ్ వర్క్, ఇప్పుడు నౌ వీ కెన్ సీ ఇట్. June 14th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. మీరు సినిమా చూసిన తర్వాత మీరే 10 మందికి చెప్తారు ఈ సినిమా చూడమని. ఎందుకంటే మీరు సినిమా చూసేటప్పుడు జనరల్గా ఈ రోజుల్లో సినిమా చూస్తుంటే జనరల్గా మనం గెస్ట్ చేసేస్తాం సినిమా ఏమవుతుంది అనేది, నెక్స్ట్ ఒక అరగంటలోనే గెస్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుందని. కానీ ఈ సినిమాలో ఓపెన్గా చెప్తున్నా, మీరు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు గెస్ట్ చేయరు, చేసినా అది అవ్వదు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, అలా స్టోరీ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్కి కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది, అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా అని, ఇంకేం జరగవచ్చు అని. సో స్టోరీ అంత బాగా రాసుకున్నాడు కాబట్టే ఈ సినిమా యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ మౌత్తోనే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేయరు ఇది, ఎందుకంటే ఏదో సినిమాలో అనుకుంటారు, బట్ వన్స్ దే వాచ్ ఇట్ they'll understand that it's bigger than anything అనేది. And I'm really very happy for Stephen that his hard work has almost paid off till now. Thank you very much. Thanks అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్గా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా మాట్లాడారు, ఎక్కడ మిమ్మల్ని బ్రదర్ అని చెప్పలేదు, డైరెక్టర్ అని అంటున్నారు అనమాట ఆయన. సో యా, నా యుఎస్ నుంచి ఈవెంట్ కోసం ఇక్కడికి రావడం అండ్ ఈ టీమ్కి సపోర్ట్ చేయడం, ఆయన కో ప్రొడ్యూసర్గా ఉండి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా హ్యాపీ అని చెప్పాలి. సో జేసన్ గారు విల్ స్పీక్ నా. Thank you, miss. Hi, my name is కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సూపర్ విమెన్కి సూపర్ స్ట్రాంగ్గా ముందు నిల్చున్న స్ట్రాంగ్ మ్యాన్ కబీర్ సింగ్ విల్ స్పీక్. యా, ఎలక్ట్రిక్ మ్యాన్. Thank you, ma'am. Hello. First of all, good afternoon, everyone. And like everybody said, it's Sunday, so thank you for joining us. So Indrani, how Indrani started, I met Stephen sir and Stanley sir 3 years back. I was shooting in Goa, and they came to me, "Ki we are making this subject with the storyboard," and I was shocked to see, "Ki sir, can we make this?" So I was like, he said, yeah, and I'm hats off to Stanley sir and Stephen sir कि वो चीज़ बना दी इन्होंने. So it took us 3 years, जो आपने विजुअल्स देखे हैं अभी. तो बीच में आई रिमेंबर सर ने कॉल किया था मुझे एंड कि यार VFX में मज़ा नहीं आ रहा है. तो पहले यहाँ की कंपनी ने किया, then they took to US, took some companies, and then I saw the trailer, I really liked it. So इंडिया में सुपर गर्ल की फिल्में बहुत कम बनती हैं, एंड दिस इज द फर्स्ट फिल्म वेयर इंद्रानी इज यानिया इज प्लेइंग सुपर गर्ल एंड आई एम प्लेइंग सुपर विलन इन द फिल्म. सो इट्स अ वेरी गुड सब्जेक्ट गाइज. इट्स नॉट कि किड्स देखेंगे फिल्म को, दादा दादी नाना नानी, मतलब फैमिली ओरिएंटेड फिल्म है, एक्शन भी है, बहुत कॉमेडी भी है, VFX बहुत अच्छा है, CG बहुत अच्छा है फिल्म में. एंड साईं गारू, मैंने गाने सुने अभी, रावणा एंड रोका रोका, टू गुड यार, लव्ड इट. Beautiful music, sir. So I want to congratulate Stephen sir and Stanley sir कि जो उन्होंने सपना देखा था ये सब्जेक्ट बनाने का वो पूरा किया इन्होंने. And I'm so happy कि फिल्म आई अभी. So I want to request to everybody कि 14 जून को फिल्म रिलीज हो रही है, तो थिएटर्स में प्लीज सपोर्ट अस. न्यू प्रोड्यूसर्स हैं यार, कुछ अलग लेकर आ रहे हैं. इट्स अ यूनिक सब्जेक्ट. ऐसी फिल्म कम बनी है, कुछ गलती हो तो प्लीज forgive us, but do come to theaters. Please spread the word. It's a unique film. Come to theaters, watch with us. Thank you very much. థ్యాంక్ యూ కబీర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. సో యా, సూపర్ గర్ల్, సూపర్ విమెన్ అంటాం డెఫినెట్లీ. అంటే ఒక విమెన్లో ఆ శక్తిని చూసి, ఒక గర్ల్లో ఆ శక్తిని చూసి, అండ్ ఆ చూసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ పర్ఫార్మెన్స్ అని డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఒక ఇండియన్ సూపర్ ఉమెన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎక్కువ. తను కూడా ఊహించుకొని ఇలా బిహేవ్ చేయాలి, ఇలా యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రిఫరెన్స్ లేదు మాకు. ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే చెప్పగలుగుతాం ఇలా చేస్తుంది ఒక అమ్మాయి అని, లేకపోతే లాయర్ అంటే ఇలా చేయగలుగుతా చెప్తాం. ఇప్పుడు సూపర్ ఉమెన్, అందులో ఇండియన్ సూపర్ ఉమెన్. ఎందుకంటే మనకు వండర్ ఉమెన్ వీళ్ళు ఉన్నారు, కానీ కెప్టెన్ మార్వెల్ ఉంది, కానీ వాళ్ళు అమెరికన్ హాలీవుడ్ స్టైల్లో యాటిట్యూడ్ ఉంటుంది. బట్ ఇండియనైజ్డ్ వర్షన్లో మీకు ఎలా ఉంటుంది అనేది ఒక రిఫరెన్సే లేకుండా ఉంది. సో దాన్ని నేను చాలా డిస్కస్ చేసుకొని చాలా డీప్ ఇన్వాల్వ్ అయ్యి ఇలా పర్ఫామ్ చేద్దాం. అసలు ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఇట్ టుక్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ అస్. యా, ఐ థింక్ వెరీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ హూ హ్యాస్ helped me made in happy in this film, and all the technicians also. Thank you.
Thank you so much and wish you good luck. Anyhow, we have a Q&A session. For Q&A session, I request chairs పైన వేయాల్సిందిగా కోరుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు మాస్ ఉంది, మార్వెల్ ఉంది, అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ట్రావెల్ మిషన్ ఉంది, అండ్ రోబోట్ ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కమర్షియల్కి అండ్ మనం వెళ్ళి ఎంటర్టైన్ అవ్వడానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హ్యూమర్ కూడా ఉంది, అండ్ దేశానికి సంబంధించిన విషయం కూడా ఉంది. సో వీటన్నిటిని కలిపి ఇంద్రాణి మన ముందుకు వస్తుంది అనమాట June 14th. ఓకే, యా. సో డెఫినెట్గా ఇంకా మనం మీడియా చైర్స్ వేయండి. అయిపోయిందా? ఒక్క నిమిషం, సమ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకో పిక్చర్. సో 100 ఏళ్లలోకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అలా ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వస్తున్నాం. ఏం జరుగుతుంది అనేది మనం June 14th చూడాలి. 100 years తర్వాత ఉంటామో ఉండమో తెలియదు, బట్ ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట 100 years తర్వాత అసలు ప్రపంచం ఎలా ఉండబోతుంది అని. అండ్ ఎస్, దానికి సంబంధించి ఇంద్రాణికి సంబంధించి ఎపిక్ 1 ధరం వర్సెస్ ఖరం. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్. షాక్ వచ్చింది కదా, సూపర్ పవర్స్ ఉన్నాయి నాలో కూడా. సో దగ్గర 90 సినిమాలకి దగ్గరలో 90 సినిమాల దగ్గరలో ఉన్నారు సాయి కార్తిక్ గారు. సో దానికి సంబంధించి కూడా అడగండి. ఇంకా రోహిత్ శర్మ లాగా సెంచరీ కొట్టడానికి దగ్గరలో ఉన్నారు ఆయన. నేనైతే డైరెక్ట్గా ఏం చేశాను, నేను చూస్తుండగా చెప్పేశాను కాబట్టి సింగిల్ టేక్, మ్యాక్సిమం సెకండ్ టేక్లో ప్రతి షాట్ అప్రూవ్ చేసుకున్నా. అందుకే అప్రాక్సిమేట్లీ మనకి ఈ సినిమాలో 1500 ప్లస్ 1600 VFX షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు రోబోట్ చూశారు కదా మీరు, రోబోట్కి 250 షాట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి భుజం మీద రోబోట్ని 250 షాట్స్ మీరు 3D మోడల్ పెట్టాలి అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇంకోటి మీరు కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ యానిమేటెడ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, లిప్ మూమెంట్, డబ్బింగ్, ప్రీ డబ్బింగ్, పోస్ట్ డబ్బింగ్, మల్టిపుల్ డబ్బింగ్స్, మళ్ళీ ఎడిట్ కరెక్షన్స్, ఒక్కదానికే 250 షాట్స్. మేమైతే ఎంత హార్డ్ వర్క్ జరిగిందో, ఇన్ని టీమ్స్ పనిచేసాం. సో అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ, ఐ థింక్ వీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. It will be visual. We will see something which you have never seen on Indian cinema. A new story, new subject, కొత్త కథ చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్ కథ అంటే ఇంకా ఎవరికి గెస్ట్ చేయడానికి తక్కువ ఉంటుంది కదా. ఐ థింక్ వీ షుడ్ బి గుడ్. ఇంత మంచి స్టోరీ పెట్టుకున్నప్పుడు మరి ఒక స్టార్ హీరో అంటే తెలుగులో నుంచి ఎవరైనా అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలుకి? అంటే అప్రోచ్ అయ్యాము, కాకపోతే ప్రాబ్లం ఉంది. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం, ఫస్ట్ టైం నేను ఏం సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. చూపించేద్దాం, కథ బాగుండొచ్చు విన్నా సరే, కానీ ఇంత పెద్ద కథని యాక్సెప్ట్ చేయడానికి పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. మనకు ప్యాషన్ ఉండొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ బ్రాండ్ కదా వాళ్ళకి. సో దెన్ అదొక కాంప్లెక్స్ ప్రాబ్లం. అండ్ ప్రొడక్షన్ హౌస్ ఈజ్ ఆల్సో మేమే ప్రొడక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఈ సినిమా తీసుకెళ్ళి నేను వెళ్ళే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినా సరే, అసలు నువ్వు సినిమా తెలియదు, ఇంత పెద్ద మామూలు సినిమా కథ బాగుంటే చేసేస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు కదా, కానీ ఈ సినిమాని ఎలా తీస్తావు అంటారు. అన్నీ ఆలోచించి డిసైడ్ అయ్యామన్నమాట. ఇదే సెల్ఫ్ ప్రొడక్షన్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంటే బాగుంటుంది. బట్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, అందరు ఇదే అన్నారు నాతో ఫస్ట్ సినిమా షూట్ చేసేటప్పుడు. తర్వాత కానీ ఒకటే చెప్తాను, మీరు సినిమా చూసిన తర్వాత యానియా చేసిన యాక్టింగ్, యానియా ఇస్ ద బెస్ట్ పర్సన్ టు డూ దిస్ ఫిలిం అని అందరూ చెప్తారు. 21, 22 AD అంటున్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఎప్పుడు అది ఎలా గెస్ చేశారు ఏంటి అసలు? టైం లైను అంటే మనకు రివిజన్ ఉంటుంది. అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రెస్ చూస్తే, మన డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, మనం మరి రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేడు.
ఇప్పుడు నేను 500 సంవత్సరాలు 800 సంవత్సరాలు అలా ఏదో నెంబర్ వేస్తున్నాను అనుకోండి, గెస్ట్ చేయడం కూడా చాలా కష్టం ఎలా ఉండబోతుందని. కాబట్టి నేను ఒక రియలిస్టిక్ వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఇప్పుడు 2022 అని ఎంచుకొని వచ్చింది ఒకటి ఉంటుంది. యాక్చువల్ సినిమా 2020లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కానీ వర్క్ ఒకటి డిలే అయింది. బట్ డేట్ మాత్రం అంతే ఉంచేసాను సినిమా నేను, ఎందుకంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. 2022లోనే మీకు ఉక్రెయిన్ వాళ్ళు, ఇప్పుడు గాజా అన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డైనమిక్స్ అంతా మారిపోతుంది. సో అక్కడ నుంచే కథ మారింది. అంటే మనం ఏం చెప్తున్నామంటే కర్మ వర్సెస్ ధర్మం అంటే అదే, కర్మకి ధర్మానికి. హలో డైరెక్టర్ గారు, చెప్పండి. ఐఎమ్ మోహన్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి. చెప్పండి సార్. యాక్చువల్లీ యూ బ్రేక్ ద స్టీరియోటైప్. ఏంటంటే ప్రతి సూపర్ హీరో మూవీస్ అమెరికాలో జరుగుతాయి, అండ్ లైక్ అవెంజర్స్ ఫ్రాంచైజ్ లాగా ఇండియాలో ఒక సూపర్ హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ నా డౌట్ ఏంటంటే అవెంజర్స్లో సింగిల్ పర్సన్ ఉండరు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవును. సో ఈ మూవీ ఇంద్రాణి క్యారెక్టర్ ఒక్కటే సూపర్ హీరో ఫ్యూచర్లో కూడా, అంటే దీంట్లో కూడా ఫ్రాంచైజ్ లాగా ఉండి దీంట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ సూపర్ హీరోస్ ఏమైనా ఉంటారా? ఎస్, మల్టిపుల్ ఉన్నారు. ఫస్ట్ సూపర్ ఉమెన్గా ఏమైనా పరిచయం చేస్తున్నాం సినిమాలో. నెక్స్ట్ పార్ట్ 2లో హీరోతో తీస్తున్నాం అనమాట. అదే స్టోరీ రాసేసాం, అంతా అయిపోయింది. మీకు కొద్దిగా క్లిమ్స్ కూడా వస్తుంది సినిమాలో లాస్ట్లో. సో యా, అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్కి మీకు మన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్. అంటే ప్రతి జనరల్గా వాళ్ళ అవెంజర్స్ సూపర్ హీరోస్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒకళ్ళేమో గాలి ఎగరగలుగుతారు, ఒకడేమో ఐరన్ మ్యాన్, ఒక్కొక్క పవర్ ఉంటుంది వాళ్ళకి. బట్ మనది అలా కాదు కదా, మనది ఒక సంస్థ. మన సంస్థకి ఎవరు ఇచ్చారు పవర్స్ అన్ని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కలిసి తయారు చేస్తారు మిషన్లు కానీ రోబోట్లు కానీ. సో అన్ని పవర్స్ అందరికీ ఉంటాయి. మరి డిఫరెంట్ సూపర్ హీరోస్కి డిఫరెంట్గా ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందని మన సినిమాల్లో వచ్చే క్యారెక్టర్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 హీరో వాడి క్యారెక్టర్ బట్టి వాడి ఐడెంటిటీ ఉంటుంది, అంతేకాని వాడుకున్న పవర్ బట్టి వాడికి ఐడెంటిటీ ఉండదు. పవర్స్ అందరికీ ఉంటాయి, పవర్స్ అందుకే ఆర్గనైజేషన్లో ఇస్తుంది. వాడికి మాయమంత్రాలతో రాలా, ఎలక్ట్రిక్ పైర్ పట్టుకుంటే పవర్ రాలేదు, పడలేదు. సో ఇక్కడ కొద్ది డిఫరెంట్ వేలో మనకు మల్టిపుల్ సూపర్ హీరోస్ వస్తారు. దట్ ఇస్ అందుకే ఇంత పెద్ద సంస్థను తయారు చేసి ఎపిక్ 1 కూడా ఎందుకన్నామంటే అంత పెద్ద ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తాం, వరల్డ్ ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేసి. అందుకే దీనికి ట్యాగ్ లైన్ కూడా పెట్టాం, టు సేవ్ ద వరల్డ్ వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో. అంటే మోర్ దాన్ ఏ హీరో అంటే హీరోకి మించి సూపర్ హీరోనా, మల్టిపుల్ హీరోసా, ఎన్నో వస్తాయి అందులో అర్థాలు. అందుకే ఈ సూపర్ హీరో సినిమా చెప్పాల, అర్థమైందా? వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో అంటే ఏ హీరో అంటే ఒక హీరోనా, మల్టిపుల్ హీరోసా, లేకపోతే సూపర్ హీరోనా, అంటే అన్ని అర్థాలు వచ్చేటట్టు ఆ ట్యాగ్ లైన్ పెట్టామన్నమాట. సో మల్టిపుల్ సిరీస్ ఇది. యాక్చువల్లీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్స్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ మూవీనే ఇంత రిస్క్ చేస్తున్నారు కదా, అంటే మీరు దీనిపైన రీసెర్చ్ చేశారు, లేకపోతే చిన్నప్పటి నుంచి సూపర్ హీరో మూవీస్ చూడడం దాని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? నో, ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను కూడా డైరెక్ట్ చేస్తాను. అసలు సూపర్ హీరో సినిమా తీయాలని చూడను, అసలు సూపర్ హీరో కాన్సెప్టే కాదు ఇది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫస్ట్ ఒక ఐడియా వచ్చింది, ఒక గవర్నమెంట్ ఇండియన్ స్పేస్లో మన ఇండియాలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం నేను చూసినప్పుడు ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అన్నట్టు కొద్దిగా ఆలోచించినప్పుడు, ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేసింది ఇండియా కానీ ఎవరు హ్యాండిల్ చేసి చూసినప్పుడు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత ఈ ఐడియాని డెవలప్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్ ఫ్యూచర్లో సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు అని అర్థమైంది. నార్మల్ పవర్స్ ఉంటే సరిపోదు. సో స్టోరీ ఏదైతే క్రియేట్ అయ్యిందో ఆ స్టోరీ డిమాండెడ్ ఏ హీరో, సూపర్ హీరో. సో బట్ సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తే సూపర్ హీరో పవర్స్ ఎలా వస్తాయి? మళ్ళీ ఒక ప్రీక్వెల్ తీయాలా, వాడు ఒరిజినల్ స్టోరీ తీయాలా, ఇవన్నీ తలకాయ నొప్పులు అవన్నీ. అంటే మీకు అంతేగా ఒక సినిమా తీస్తేనే రెండో సినిమాకి మీకు క్రేజ్ వస్తుంది సూపర్ హీరో. ఫస్ట్ వాడి పవర్స్ ఎలా వస్తుంది చేయడానికి ఒక సినిమా తీయాలి, దాని తర్వాత ఆ పవర్ని ఎలా ఉపయోగిస్తారో క్రేజ్, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. బట్ నేను సినిమా అలా తీయట్లేదు, ఈ సినిమాకి అలా లేదు కాన్సెప్ట్. సినిమాకి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే సూపర్ హీరో వచ్చేస్తారు, మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తాం ఈయనకి అన్నీ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్లో అందుకే మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఏమని, అసలు ఈ సంస్థ ఏంటి, ఈ సంస్థలో సూపర్ హీరో పవర్స్ ఎవరు ఇస్తున్నారు, ఎవరిదో అక్కడ పనిచేస్తున్నారు చెప్పేసాం. సినిమా అక్కడి నుంచి మొదలవుద్ది. సో మీకు ఒక ప్రిక్వెల్ లేదు దీనికి, అంటే మల్టిపుల్ హీరోస్ వచ్చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి హీరోకి నేను ఒక ప్రిక్వెల్ ఒరిజినల్ స్టోరీ ఇవ్వలేను నన్ను. సో బికాజ్ ద స్టోరీ ఈజ్ వెరీ బిగ్. సో యా, సో అదే ఆన్సర్. యా డైరెక్టర్ గారు, సో మీరు ఇప్పుడు హాలీవుడ్ స్టైల్లో తీసి అండ్ సమ్ మాస్ బీట్స్ ఐటమ్ సాంగ్స్ అని చెప్పేసి అన్నారు, విల్ దట్ వర్క్? యా, సో దేర్ ఈజ్ ఎ ఫ్యూచరిస్టిక్ థింగ్, దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రెజెంట్ ఆల్సో, దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ట్రావెల్. సో
ఇదే కాంప్లెక్స్ బ్లెండింగ్ అనేది మనం కమర్షియల్ని సైఫైని ఎలా మిక్స్ చేస్తాం అనేది ఒక కాంప్లెక్స్ జానర్ అది. ఇట్స్ వెరీ కాంప్లెక్స్. ఇప్పుడు ట్రై చేయడం కష్టం అనమాట. డెఫినెట్గా స్టోరీ డిమాండ్ చేస్తాం. మనం ఆర్టిఫిషియల్గా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాం, ఆర్టిఫిషియల్గా ఇది జోక్ పెట్టాం. ఇక స్టోరీలోనే మీకు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, స్టోరీలోనే వస్తాయి. ఇప్పుడు మనకు ట్యాగ్లైన్ కూడా పెట్టాం, ఫ్యూచర్ మీట్స్ పాస్ట్ అని. సో మీరు టైం ట్రావెల్ అంటే ఒక అనుకుంటారు, ఓకే ఈ అమ్మాయి వాళ్ళు ఒక కాలం నుంచి ఇంకొక కాలం ఏదో చేసుకుని వచ్చారు, ఇది ఆ సినిమా కాదు. మీకు ఇందులో టైం ట్రావెల్లోనే కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే మీకు యూ విల్ బి వెరీ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ బికాస్ కొత్తగా చెప్తాం. Brother, I want to say on your question that we know one thing, that we made this film with honesty. और जब honesty involved होती है तो चीज़ें अच्छी निकल कर आती हैं. So 3 साल का स्ट्रगल है, बहुत काम किया इस चीज़ पर. तो हॉलीवुड हो या जो भी अभी ऑडियंस के ऊपर है, हमने बहुत मेहनत से चीज़, शिद्दत से चीज़ बनाई है. तो अभी आप लोग देखिए, आप लोगों का सपोर्ट चाहिए और ऑडियंस का सपोर्ट चाहिए. थैंक यू यार. సో డైరెక్టర్ గారు ఇందులో హ్యాపీ అన్నారు, బుజ్జి, ఈ రెండు అంటే సిమిలర్ గా ఉన్నాయి కదా. మీరు ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేసు ఎలా ఉంది? ఎందుకుంటే అంటే సిమిలర్ గా మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్. ఇప్పుడు మీ అందరికి ఏ తెలుసు కదా, ఈ రోజు మీకు 2 సంవత్సరాల ముందు చాట్ జీపీ తెలుసా? చాట్ జీపీ గురించి మీకు 2 సంవత్సరాల క్రితం తక్కువ. ఇప్పుడు అందరికి చాట్ జీపీ ఏ గురించి బాగా తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, మేము ఒక ఫ్యూచర్లో సినిమా తీస్తున్నాం, తను కూడా ఫ్యూచర్లో ఒక సినిమా ఆలోచించుకున్నారు. ఫ్యూచర్లో మీకు మీరు మేజర్గా ఏ రోల్ ప్లే ఏంటి రోల్ ప్లే చేస్తుంది? ఏఐనే, అంటే రోబోట్సే. సో ఇక్కడ ఐడియా అలాగే వస్తుంది అందరికి. ఎందుకంటే ఫ్యూచర్లో సినిమా తీస్తున్నారు, ఫ్యూచర్లో ఏముంటాయని ఆలోచించుకుంటే రోబోట్స్ ఉంటే, డ్రోన్స్ ఉంటే, రోబోట్స్ అవే అనుకుంటాం మనం. తను కూడా ఫ్యూచర్లో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడాల్సింది. ఆ టెక్నాలజీ వాడకపోతే మనం కనెక్ట్ అవ్వం కదా. ఇప్పుడు లేనిది ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఒక కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఏంటి 2200లో ఇది కొత్త కాన్సెప్ట్ ఉంది, మీ ఎవరికి తెలియదు, మీరు కనెక్ట్ అవ్వరు ఆడియన్స్. అవును. సో కనెక్ట్ అయ్యేదే పెట్టాలి. సో నేను కూడా కనెక్ట్ అయింది దానికి. నేను అనుకుంది ఏంటంటే ఒక ఫ్యూచర్లో ఏ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అంతే తప్ప ఏం లేదు. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్, బీసీ సెంటర్స్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? పక్కాగా ఇది బీసీ సెంటర్ సినిమా ఎక్కువ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిలిం అది కంపల్సరీ. రోకరొక పాట చూసారా? రోకరొక పాట వేసారు, ఎక్కడ అవుతుంది. అన్నీ ఉన్నాయి ఇందులో. మీకు క్లాస్ ఉంటుంది, మాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే దీనికి మాస్ మార్వెల్ అన్నా. జస్టిఫైడ్ ఇన్ ద స్టోరీ, నాట్ ఫోర్స్ఫుల్ ఇంట్రడక్షన్. ఫోర్స్ఫుల్గా ఇప్పుడు చూద్దాం, స్టోరీలో ఇన్వాల్వ్డ్. ఓకే, డైరెక్టర్ సార్, అంటే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత లైక్ ఇంకా ఇండస్ట్రీ నుంచి ఇంకేమన్నా స్టార్ హీరోస్ కానీ స్టార్ హీరోయిన్స్ కానీ మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ. ఫస్ట్ నేను సెన్సార్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది, సెన్సార్ చూసిన తర్వాత ఏం కట్ చేయలేదు, ఎందుకంటే కిడ్స్ నుంచి పెద్దలు చూడొచ్చని చెప్పేశారు. వాళ్ళు అడిగిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని అడిగారు. అయిపోయింది అక్కడ ఆన్సర్. ఓకే, సో పార్ట్ 2 హీరోదే. డెఫినెట్లీ ఈ సినిమాని చూసిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు ఎవరితో ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేయడానికి సినిమా ఇండస్ట్రీకి రాలేదు, మన డైరెక్టర్ వచ్చాం వాడికి. బట్ ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ విల్ సీ వాట్ ఆఫర్స్ వి గెట్ ఆర్ హౌ వీ కొలాబరేట్ ఆర్ వీఆర్ ఓపెన్ టు. బట్ నెక్స్ట్ ఫిల్మ్ అయితే హీరోతో ఇస్తాం. ఓకే, డన్. సాయి కార్తిక్, సో ఇప్పుడు దాకా మీరు కొంచెం రొమాంటిక్, మాస్, మసాలా ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ ఇచ్చారు. బట్ ఒక సూపర్ హీరో, సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ అనేసరికి చాలా ఛాలెంజింగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏం చేశారు దీనికి? ఏంటి అలా? అంటే వర్క్ తెలిస్తే ఈజీ, ఇది ఒకటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ అనేటికి మొత్తం రీ రికార్డింగ్ స్టైల్లో మారిపోతుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ లాగే చేయాలి, ఒక అవెంజర్స్ లాగా. ఎందుకంటే తను తీసింది మొత్తం సీసీ. ఒక చెప్పాను కదా ఇందాక, ఒక 20 minutes సీజీ ఉంటుంది. ఫస్ట్ రీలే సీజీ. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయం. ఒక 20 minutes అలా కూర్చుంటాం, మొత్తం సీజీ. తర్వాత తను ప్రెజెంట్లోకి వస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. దానికి దీనికి అంటే మన ప్రెజెంట్ దానికి 100 years తర్వాత చేసేదానికి ఆ ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, టోటల్ అంటే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటారు, అదే చేయాలి. అది చేస్తేనే వర్కౌట్ అవుతుంది కూడా. ఎందుకంటే రెగ్యులర్గా మన సాంగ్స్ ఇది కాదు. అందుకనే సాంగ్స్ కూడా టోటల్ మీరు మూవీలో చూస్తే ఒక రోక తప్ప మిగతా ఆల్ సాంగ్స్ మొత్తం ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి. అంటే పల్లవి ఇంగ్లీష్ సాంగ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అండ్ సాయి కార్తిక్ గారు, సరదాగా ఒక క్వశ్చన్. సో బేసిక్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీమ్స్కి కానీ ట్రోల్స్కి కానీ మీరు ఏమైనా దొరకరా? మీరు పట్టుకోదలుచుకుంటే దొరికేస్తాం, మీరు ఏది తెచ్చుకుంటే పట్టుకోవచ్చు. అంటే ఏం లేదు, అంటే నా సైడ్ నా మ్యాక్సిమం ఇప్పటి వరకు
అంటే ఈ ప్రెస్ వాళ్ళందరికీ నేను బాగా కొన్నేళ్లగా తెలుసు కాబట్టి నేనైతే ఎక్కడ దొరకలేదు. బాగానే వెళ్ళాను. థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ గారు, అన్నీ టార్గెట్ చేశారు. అయ్యా గో అహెడ్. మైసెల్ఫ్ హేమమాలిని. సో ఇంకేంటంటే మీది ఇది ఫస్ట్ మూవీ కదా, అవును. సో ఫస్ట్ మూవీ ఎందుకు ఇలాగా సూపర్ ఉమెన్ తోటి తీయాలి అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చారు? అంటే ఇది కాకుండా ఇంకేదైనా స్టోరీ అనుకుని లేదు లేదు ఇదే తీద్దామని అని అనుకున్నారా, లేదంటే ఓన్లీ? దీని ముందు యాక్చువల్గా ఇంకొక కథ రాసుకున్నాను, బట్ అది ఎప్పుడైనా తీద్దాం అనుకున్నాము. దాని తర్వాత ఎప్పుడైతే ఒక ఐడియా వచ్చిందో, ఇంకొత్త ఐడియా వచ్చినప్పుడు 2019లో ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేసినప్పుడు అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే సూపర్ హీరోనే కావాలని డిసైడ్ అయ్యాం. దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చింది. అంటే హీరో తీయాలా, హీరోయిన్ తీయాలి, అమ్మాయి తెచ్చు తీయాలి, అదొక క్వశ్చన్ మార్క్ అందరికీ. ఈ సినిమాలో కథ ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి ఒక ఇమోషనల్ జర్నీ ఉంటుంది. ఒక ఇమోషనల్ జర్నీకి ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఒక హీరో ఈజీగా గెలవాలనుకోండి, హీరో ఓడిపోవటం ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు ఎక్కువ. ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం ఎలా ఉంటుందంటే, హీరోయిన్ ఓడిపోతూ గెలవాలి. ఎందుకు ఓడిపోతూ గెలవాలి అంటే, షీ ట్రైన్ టు చేంజ్ ద కర్మ ఆఫ్ ద వరల్డ్. అంత పెద్ద ప్రాబ్లమ్ని కర్మని మార్చాను. కర్మ ఊరుకోదు కదా, అందుకే కర్మకి ధర్మకి వరుస యుద్ధం అన్నాను. కర్మ ఏమంటుంది, నువ్వు చేసిన కర్మకి మీరు భవిష్యత్తు అంతా ఇలా బతకండి అని చెప్పింది. ధర్మ ప్రకారం తప్పది. సో అంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమెకి కర్మం ఎలా ఎన్ని ఆటంకాలు ఇస్తుంది అనేది సినిమా. సో ఆ ఇమోషనల్ జర్నీలో నాకు తెలిసి అమ్మాయి అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఆ ఇమోషనల్ జర్నీకి అని, ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అబ్బాయి కంటే. పార్ట్ 2లో వచ్చేసరికి మీకు ఇంకొక వేరే లెవెల్ వెళ్తుంది, వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది స్టోరీ. కాబట్టి ఈ స్టోరీకి అమ్మాయి అయితేనే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం. కబీర్జీ. हाँ जी, beautiful name, Hema Malini. Wow. Thank you. One of my favorite actress. Thank you. So, how you accepted this story when a director says you or director narrates you? Which element likes you first? Because you acted as a very good bad boy in every movie. People made me bad boy. We've just signed my 70th movie. All negative shades. Yes, sir. Did you won't get any bored of doing all negative shades? See, ma'am, what happens? Actor is like a vessel. So, उसको जिस सांचे में डालोगे ना आप, वो वैसा बन जाएगा. Do I look like a villain now? No, actually, absolutely, you are like. I'm playing a police officer now in Hindi. Yes. Like that's my debut as a lead. So, actor को क्या आप जैसा डायरेक्टर जैसा भी डालेगा सांचे में, वो वैसे ही बन जाएगा. उसको बैड बॉय दिखा लो. If you notice now, हर हीरो की बियर्ड है, हर विलन की बियर्ड है. पीछे विलन के जो हेंचमैन खड़े रहते हैं उनकी बियर्ड है. हमारे डायरेक्टर सर की बियर्ड है, देखो. So अभी ये बैड बॉय इमेज बहुत टाइम से चल रहा है. एंड आई थिंक इफ आई एम नॉट रॉन्ग, व्हेन माय जेल मूवी रिलीज्ड 2015, so if I'm not wrong, I set the trend of beard, Radha sir and me, and comes on Indrani now. 3 years back I was shooting in Goa. Stanley sir was there and he came to me and he said, यार हम ये subject बना रहे हैं. And I said it's very interesting. he just gave me the, मुझे बस synopsis दिया था उन्होंने कि this is what we are showing you and see, let's meet again. Again I came to Hyderabad for one of the shoots. So we met in Taj and sir the storyboard दिखाया मुझे and I was pretty much impressed. And this time sir was with Sanjay sir and that's how again sittings हुआ, one more sitting, 2-3 sittings हुई हमारी and we started shooting and I loved the concept what they showed me, storyboard, everything. एंड मैंने ऐसा कैरेक्टर प्ले नहीं किया था अभी तक, सुपर विलन, बिकॉज हमारे इसमें सुपर हीरोज की तो फिल्में बहुत बनी है, बट सुपर गर्ल की फिल्म और सुपर गर्ल वर्सेस सुपर विलन, क्योंकि जब पहला पोस्टर रिलीज हुआ था वो सुपर गर्ल वर्सेस सुपर विलन रिलीज हुआ था. इट टुक अस 3 years बिकॉज सी इनका सपना है, विजन एक, और गलतियां हर किसी सबसे होती हैं यार, मतलब बट इन्होंने 3 साल लगाकर चेंज किया. हाँ भाई अभी और अच्छा कैसे कर सकते हैं और इम्प्रूव कैसे कर सकते हैं. तो फाइनली व्हेन ही शोड मी अ ट्रेलर अभी रिसेंटली, मैंने लास्ट ट्रेलर मिस कर दिया था, ट्रेलर लॉन्च बिकॉज आई वाज शूटिंग फॉर माय सीरीज. सो आज मैं फ्री था, मैं आया, मैंने कहा सर आई वुड लव टू कम एंड मीट यू ऑल. तो आई एम हैप्पी नाउ कि इनकी भी सोल को संतुष्टि मिलेगी ना भी कि यार इतनी मेहनत की, ऐसा विजन था और कुछ अलग ऑडियंस को दिखा रहे हैं हम. So yes, I liked the film that time only and I immediately said yes that we are doing this film, sir. So things are in front of you now. Actually, you worked with many co-stars which are having a very good image. So from all the co-stars, I mean, chala powerful heroes to act chesaru kada. So wallo who you admires more?
Ajit sir, my debut in Tamil Vedalam movie. Ajit sir, he is like my father figure, and one thing I learned from him that आप जितने बड़े भी स्टार बन जाओ, सक्सेस को कभी यहाँ मत चढ़ने देना, क्योंकि जिस दिन सक्सेस यहाँ चढ़ गई आप जीरो पर आ जाओगे. That person, when he used to come on set, he never goes to his vanity. He comes on set and he said hello to everybody, like help to production, to spot boy, everybody. So I was there in my first day, so he was hello. So he said hello to 150 people. Then he came to me and said, how was your flight, sir? So he called me, sir. It was my first day on Vedalam, like 9 years back. So he's like my father figure, and मैंने उन जैसा स्टार नहीं देखा. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ జస్ట్ బికాజ్ మనం ఇప్పటి వరకు ఎప్పుడైనా సూపర్ హీరోస్ ఈవెన్ హాలీవుడ్లో చూసుకుంటే కూడా యాంజలినా జోలీ గారు, తెలుగులో మనకి ఎమోషనల్గా సెంటిమెంటల్గానే సినిమాలు తీస్తే లేడీ ఓరియంటెడ్గా అంటే లేడీస్ని తీసుకుంటారు. కానీ మీరు సూపర్ ఉమెన్గా ఫస్ట్ టైం ఒక గర్ల్ని తీసుకొని చేశారు. దానికి ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. అండ్ యాన్యా గురించి మీరు ఇంతకుముందు చెప్తూ స్క్రిప్ట్ వర్క్లో కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ మీ తర్వాత తనే అంత వర్క్ తీసుకున్నారు అని చెప్పారు కదా. అండ్ షీ లుక్స్ సో ప్రిటీ అండ్ చాలా బాగా కనిపిస్తున్నారు. తన గురించి తను ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పాను కదా, నా తర్వాత సినిమా కథ అంతా ఆమెకే తెలుసు. మీరు ఒక డైలాగ్ సినిమాలో ట్రైలర్లో పెట్టాను, అది ఒక డైలాగ్ ఉంది లాస్ట్లో, ఝాన్సీకి రానని కూడా దొంగ దెబ్బ తీయడానికి ఇండియాకి రానని. యాక్చువల్గా డైలాగ్ అది కాదు. నేను స్క్రిప్ట్ మొత్తం రైట్ చేసిన తర్వాత నీ ఫీడ్బ్యాక్ ఏంటని అడిగాను. సార్ మీరు ఒక డైలాగ్ రాశారు, అందులో ఝాన్సీ, ఆమెకి హిందీ తెలుగు రాదు, ఆమెకి అర్థం చేసుకుంది కదా, ఝాన్సీకి రాని అనుకున్నావా దొంగ దెబ్బ అని లేదు, ఝాన్సీకి రాని అనుకున్నావా నన్ను చంపడానికి ఇండియాకి రాని అన్న. అలా కొద్దిగా ఆ వర్షన్ లేదు ఆన్సర్. అప్పుడు ఆమె నూనె సార్ అలా చెప్పకూడదు మనం, ఎందుకంటే కొద్దిగా సెంటిమెంట్స్ వచ్చి మనం మీరు డైరెక్ట్గా అలా పెట్టేస్తారు, అలాగా దొంగ దెబ్బ అంటే కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ రాయండి సార్ అది, ఎందుకంటే మనం ఆమె కంటే ఎక్కువ కాదు, ఆమె హౌదా ఉండాలి. పొరపాటు రాసిన డైలాగ్ నేను కరెక్ట్ చేసిన దాన్ని. అప్పుడు వెంటనే ఆమెకు చెప్పాను నేను, సరే నేను వెంటనే దొంగ దెబ్బ తీయడానికి అని రాస్తాను. అప్పుడు ఆమె యాక్సెప్ట్, అంటే మనం ఆమె యాక్ట్ చేయాలి అంటే ఆమె టోటల్గా ఒక డైలాగ్ చెప్పాలన్నా ఆ టోటల్ కన్విన్స్ అయితేనే చేస్తుంది. కానీ కొద్ది తిక్కు ఉంటుంది కాబట్టి చేసింది ఈ సినిమాని. బట్ అర్థంగా అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్. డైరెక్టర్ గారు, సో సూపర్ ఉమెన్ అండ్ ఈయన బ్లాక్ బర్డ్ అనేది ఇంకా సినిమాలో ఒక ఫ్లైట్ అది, ఈయన ఈమ్యాన్ ఎలక్ట్రోమ్యాన్. ఓకే, సో అజయ్ గారి క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? అజయ్ గారిది ఏంటంటే మొగాంబో క్యారెక్టర్. మీకు మిస్టర్ ఇండియా సినిమాలో అమరీష్ పురి గారు ఒక క్యారెక్టర్ చేశారు 1985లో. అందులో మిస్టర్ మొగాంబో కిషోర్ ఒకటి చాలా పేరు కాన్సెప్ట్ అది. హీఈస్ గోయింగ్ టు రీక్రియేట్ దట్ హోల్ ఎన్వైరన్మెంట్. అది ఒక బ్లాక్ ఉంటుంది, ఒక 20 minutes ప్లస్, అందులో ఒక సాంగ్ కూడా వస్తుంది. సో ఆయన ఆ రోల్ని చేశారు, అందుకే ఆ మొగాంబో గెటప్లో ఉన్నారు. డెఫినెట్లీ ఇట్ విల్ బి హిలేరియస్ అండ్ థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. సో ఆల్ ద 3 generations అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం 3 వెళ్తాయా ప్యారలల్గా? అసలు మీరు టైం ట్రావెల్లో కొత్త డెఫినేషన్స్ सर सारा आज ही पूछ लोगे सर, फिल्म तो देख लो यार प्लीज वॉच द सब कुछ स्टोरी आज ही जान लोगे यार. नहीं इट विल बी लॉट, यू विल द सेम डायलॉग विल सब कुछ रिवील कर मैं रिवील कुछ नहीं कर रहा हूं, कुछ भी नहीं होगा. మీరు డైలాగ్ గుర్తుంచుకోండి, సినిమా చూసినప్పుడు ఇదే డైలాగ్ మీకు వస్తుంది, ఒకరికి అడుగుతారు. ఎన్ని పార్ట్స్ అనుకున్నారంటే ఫస్ట్ పార్ట్ ఇది ఎపిక్ 1 అన్నారు, ఎపిక్ 2 అంటే మీరు అనుకున్నప్పుడు టోటల్ ఇన్ని పార్ట్స్ అని ఫస్ట్ పార్ట్ అనుకుంటారు, తర్వాత వెళ్ళే కొద్దీ ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు. ఈ సినిమాకి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్తో ఒక సబ్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఆ సబ్ ప్లాట్కి నేను అనుకున్నది 4 versions ఉన్నాయి. Brother, please make okay. part 8. Part 8, I will do. We will make 4 parts, 2, 3 and 4. Yeah. స్టీఫెన్ గారు హాయ్ అండి. చెప్పండి. ట్రైలర్లో సప్తగిరి గారిది ఒక డైలాగ్ ఉంది కదా. అవును, ఇది చూస్తుంటే హాలీవుడ్ బొమ్మలా ఉంది ఆ సినిమా. అవును, అంటే అది మీకు అనిపించి మీరు డైలాగ్ పెట్టారా? మీ సినిమా గురించి ఏంటండి అది? అది సినిమాలోనే డైలాగ్. ఇప్పుడు లెట్స్ అస్యూమ్ ఒక పర్సన్ ఫ్యూచర్ నుంచి వచ్చి మీ కాలంలో ఉన్నప్పుడు ఒక భయంకర విజువల్స్ చూపిస్తున్నప్పుడు అది సినిమాలో వచ్చే డైలాగ్, మన కోసం డైలాగ్ కాదు, అది మనం క్రియేట్ చేసిన డైలాగ్. అంటే మేము చూస్తుంటే మీ సినిమా గురించి అన్నట్టు అనిపించింది. అలా అనిపిస్తుంది, ఒక సెటార్, అది మీరు సెటార్లో కూడా తీసుకోవచ్చు, బట్ అది సినిమాలో డైలాగే. ఇంకోటి సాయి కుమార్ గారు వాయిస్ వాడారు కదా. అవును, ఆ వాయిస్ ఏమైనా క్యారెక్టర్ ఏమైనా ఉందా? లేదు, వాయిస్ ఓవర్ ఒకటే. వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ గివింగ్ లెటింగ్ హిస్ వాయిస్.
ఓకే, ఇంకోటి ఇది దేశానికి సంబంధించిన స్టోరీ కదా. అవును. అంటే ఓన్లీ తెలుగులో తీస్తున్నారా, మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారా ఏంటండి? అన్ని భాషలకు వెళ్తుంది ఈ సినిమా, బట్ స్లోగా వెళ్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక దాని మీద ఫోకస్ చేద్దామని మనం తెలుగులో ఉన్నాం. బట్ బేస్డ్ ఆన్ హౌ ద పీపుల్ అందరూ ఎలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూస్ ఈ బిజినెస్ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం వీ కెన్ వేరే భాషలకి అన్నిటికీ ఫోకస్ చేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సినిమాని అన్ని భారతదేశంలో అన్ని లాంగ్వేజెస్ చూడొచ్చు, ఎందుకంటే అన్ని కనెక్ట్ అయ్యే సినిమా. ఆల్రెడీ సూపర్ హీరో సినిమాస్ వస్తున్నాయి, మొన్నే చూసాం జై హనుమాన్ చూసాం, ఇది సూపర్ హీరోయిన్ సినిమా. అవును. అంటే మీ సూపర్ సినిమాస్ ఇప్పుడు హిట్ అవుతాయని ఈ ఫార్ములా తీసుకుని మీరు చేశారు ఏంటండి? లేదు లేదు, ఇది రాసింది 2019లోనే. కాకపోతే అప్పుడు హనుమాన్ అయితే నాకు తెలుసు, అర్జున్ రెడ్డి మా యూఎస్లో అబ్బాయి వాళ్ళు చేసింది. సో అప్పుడు నేను చెప్పాను, నేను సినిమా తీయడానికి వెళ్తున్నా ఇండియా అంటే, అన్న నేను చేస్తాను సూపర్ హీరో అన్నాడు. సరే నువ్వు సూపర్ హీరో అయితే నేను సూపర్ మ్యాన్ తీస్తా, హీరోయిన్ తీస్తా అన్న. సో యా, ఇట్ వాజ్ కోఇన్సిడెన్స్. బికాజ్ చూడండి, ఎప్పుడు అదే చెప్తున్నాను, ఒక టైంలో చాలా మందికి ఒకే టైప్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి, వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచంలో. దీనికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఫిలిం. ఇంకోటి విఎఫ్ఎక్స్ కోసం అమెరికా వెళ్ళామని చెప్పారు కదా, ఇక్కడ మన దేశంలోనే ఇక్కడ చాలా నేను అసలు అమెరికాలోనే ఉంటాను, నేను 15 years యూఎస్లోనే ఉంటాను. నేను ఇక్కడికి వచ్చి సినిమా తీస్తున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళి చేసేద్దాం వల్ల ఇక్కడికి వస్తే 1.5 year అవుతుంది. ఇంకోటి నా కంట్రోల్లో ఇండియా యూఎస్లో కంపెనీ పెట్టుకొని నేను వరల్డ్ వైడ్లో వేరే వాళ్ళతో చేయించాను అనమాట. నేను యూఎస్లోనే ఉంటాను. యాక్చువల్ నేను అమెరికా వెళ్ళి చేయించుకోలేదు సినిమాని, నేను యూఎస్లో ఉంటే ఇక్కడికి వచ్చి సినిమా తీశాను. తీసిన తర్వాత విఎఫ్ఎక్స్ యూఎస్లో చేయించుకున్నాను. ఓకే అండి, విషయాలు. సంజయ్ గారు, June 14th ఈ సినిమాతో వస్తున్నారు. ఆ రోజే మీ కో బ్రదర్ సినిమా కూడా హరోం హరా రిలీజ్ అవుతుంది. ఇద్దరు ఒకేసారి వస్తున్నారు. నేనేం రావట్లేదండి, స్టీఫెన్ గారు వస్తున్నారు. అంటే మీరు కూడా వస్తున్నారు కదా, స్క్రీన్ మీద మీరే కనిపిస్తారు కదా. దేర్ ఇస్ స్పేస్ ఫర్ బోత్ ద మూవీస్. ఓకే, ఏం చెప్తారండి, అంటే మీ కో బ్రదర్ సినిమాతో పాటు స్పేస్ ఫర్ 2 movies కదా. There is enough space for 2 movies, so it's fine. ఓకే అండి, విషయాలు. कबीर सिंह जी, हाय सर, गुड आफ्टरनून. अच्छा, ये 2014-15 में बड़ा हीरो का साथ लेकर पवन कल्याण, बालकृष्ण का साथ काम किया. सो उसके बाद छोटा काम फिल्म्स में बनाया, सो इतना हाई नहीं आया. एंड 10 साल में आपका करियर तेलुगु में कैसे लग रहा है? यार, फॉर मी ये क्वेश्चन छोटा बड़ा मैं इसको मानता नहीं हूँ, क्योंकि आई ऑलवेज गो फॉर कंटेंट. कि मुझे अगर कंटेंट अच्छा लगता है तो मैं 50 लाख की फिल्म भी करता हूँ, और मैं 10 करोड़ की फिल्म भी करता हूँ, और 100 करोड़ की फिल्म भी करता हूँ. सो आई वांट टू सम अप दिस थिंग कि मेरी 100 करोड़ की फिल्म भी फ्लॉप हो गई, अटर फ्लॉप, और मेरी 1 करोड़ की फिल्म में भी 10 करोड़ मारे हैं. सो आई ऑलवेज गो फॉर कंटेंट. और मेरा करियर ऐसा यार कि in 9 years I have done 70 movies, and Malayalam I just debuted with Mammootty sir, and second film is opposite Tovino coming, and now third Unni Muthukan. Telugu I did few films, small also, but I'm not regretting at all. मुझे content अच्छा लगा, sometime it works, sometime I didn't work. So I'm a small town boy, brother. और मैंने कभी नहीं सोचा था कि मैं यहाँ तक आ जाऊंगा, कि एक स्मॉल टाउन बॉय 36 साल की उम्र में 70 फिल्में कर लेगा, जो पूरे जीवन में एक्टर कर पाते हैं, पूरे लाइफ टाइम में कर पाते हैं. एंड बॉम्बे जैसे शहर में मैंने घर बना लिया. आई एम वेरी मच हैप्पी, माई फैमिली इज वेरी हैप्पी. सो व्हेन माई डैड कीप्स अ हैंड हियर, सो मुझे बहुत प्राउड फील होता है यार. तो मैंने बहुत अचीव किया इन पिछले 9 सालों में. एंड एक्टर के लिए क्या होता है ना कि यार एक फिल्म होती है. मैंने जिल, यू नो माई एंट्री इन तेलुगु सिनेमा, हाउ आई केम. So in the history of South cinema, when I entered in Telugu cinema, 7 days के अंदर मैंने 11 फिल्में साइन की थी, जो कि आज तक तेलुगु सिनेमा में कभी नहीं हुआ कि एक विलन आया एंड 7 दिनों के अंदर 11 फिल्में साइन की उसने. So